ఫెలోషిప్ అంటే ఏంటి? ఏదో ఒకసారి హాయ్ అని పోతాం కాదు, 24/7 మాట్లాడుకుంటూ ఉంటాం, 24/7 కలిసి జీవిస్తాం, 24/7 మనలో దేవుని కార్యాలు బయలుపరుస్తూ మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన విషయమై దేవుని దగ్గర పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం. మనం అర్థం చేసుకోవాలండి, దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపోలేదండి, మనల్ని అనాథులుగా విడిచిపోలేదు. కానీ నేను దేవుడు అన్నాడు, నేను నీలో ఉంటా, నేను నీతో ఉంటాను కన్నా నేను నీలో ఉంటా. నేను నీ తోడున్నప్పుడు నీకు ప్రతిసారి నీకు క్వశ్చన్ రావచ్చేమో, నేను కూడా నడవచ్చా ఈ నీటి మీద, నేను కూడా స్వస్థపరచచ్చా, నేను కూడా దెయ్యాన్ని పారదోలచ్చా. మనము చూస్తాము, ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో దే కుడ్ డూ ఎవ్రీథింగ్ దట్ క్రైస్ట్ కుడ్ డూ. ఎందుకంటే క్రీస్తులో ఉన్న అదే ఆత్మ. ఈ మాటతో ముగిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు పుట్టిస్తున్నాడు.